అనే గ్రామం కోనసముద్ర మండల్ కమ్మర్పల్లి జిల్లా నిజామాబాద్. నేను ఒక కోనసముద్ర నివాసిని. మాకు గత 6 సంవత్సరాలు అయిపోతుంది పెళ్ళై. అదే సంతానం కొరకు తిరిగి ఇక్కడ మెట్పల్లి ఆసుపత్రులకు రావడం జరిగింది. ఇక్కడనే అనుకోకుండా కిరణ్, అఖిల్ అనే వ్యక్తులు మాకు పరిచయం కావడంతో బత్తిపూర్లో ఒక బాబా మీకు న్యాయం జరిపిస్తాడు, సంతానం కలిగిన వాళ్ళకి ఎంతో మందికి సంతానం కలిగిందని నమ్మబలుపుతూ చేతబళ్ళు ఉన్నాయేమన్నా మంచిగా ఇట్లా చూస్తాడు చేస్తాడని నమ్మబలికిండు. ఆ నమ్మబలకడంతో మేము వెళ్ళడం జరిగింది, బత్తిపూర్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అప్పటికి మా దగ్గర నుంచి డబ్బులు ₹1,00,000 డిమాండ్ చేసి మేము అంతగానం కావు ఇంతగానం కావని ప్రాధేయపడడంతో 40,000 రూపాయలు 2 సార్లుగా 80,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. మా పనులు మాత్రం మేము కాలేవు. మాకు ఇప్పటికీ కూడా సంతానం కలగలేదు. సంతానం కలగడం లేదని సంవత్సరం తర్వాత మేము కిరణ్, అఖిల్ అనే వ్యక్తిని ఫోన్ కాంటాక్ట్ ద్వారా అడగడం జరిగింది. అయితే వాళ్ళు ఎట్టకేలకు డబ్బులు ఇస్తామని మాకు 4 రోజులు 5 రోజులు అనుకుంటా మోసం చేయడంతో ఇంతకుముందే నేను ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన. ఆ పేపర్ ప్రకటన ఇక్కడ మెట్పల్లిలో ఒక ఆంధ్రప్రభ ద్వారా నేను నా ఫోన్ స్టేటస్లో చూసుకొని ఆంధ్రప్రభ పత్రిక ద్వారా నాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మరియు సంతానం కొరకు సంతానం కలగని నాలాంటి బాధితులు ఎందరో ఉన్నారు. అలాంటి బాధితులకు నై మట్టుకు 80,000 రూపాయలు మాత్రమే, నాకంటే ఎక్కువ లక్షలలో కూడా గురిని కొట్టిస్తున్న ఈ బాబా సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలలో కావచ్చు, ఇక్కడ తెలియని కూడా నేను ఏదో ధైర్యం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే నాకు ధైర్యంగా నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నేను వచ్చిన. ధైర్యం చేయని అమాయకులు ఇంకెందరో ఉన్నారు. నా పరంగా కాకపోయినా ఇంకా వేరే బాధితులు మోసపోకుండా వాళ్ళకు కూడా ఈ దొంగ బాబా సన్నిహిత్యాలు చాకచక్యంగా పట్టుకొని ఈ యొక్క బాధితులు మరొక బాధితుడు మోసపోకుండా చట్టపరంగా నాకు న్యాయం జరిపించవలసిందిగా ఈ యొక్క పోలీస్ స్టేషన్కు విన్నవించుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క 80,000 రూపాయలు నేను మోసపోయినా కాబట్టి మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. నిన్న 6వ తేదీ 31/5/2026 రోజు భీంపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జంగిటి భార్గవి అనే మహిళ 26 ఇయర్స్ ఉంటాయి, కమ్మర్పల్లి మండల్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తి, కోనసముద్రం అనే గ్రామం. ఆమె భీంపట్నం మండల్ బర్తిపూర్ గ్రామంలో మోహన్ అనే వ్యక్తి శివాలయం మరియు దర్గా దగ్గర పూజలు నిర్వహిస్తూ సంతానం లేకపోతే మా దగ్గర పూజలు చేయించుకుంటే సంతానం కలిగిపిస్తాం అని చెప్పి ఈ బాధితురాల దగ్గర 40,000 అమౌంట్ తీసుకున్నాడు. బట్ మాకు ఎలాంటి పిల్లలు జరగలేదు కాబట్టి పూజల పేరుతోటి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా దగ్గర ఒక 40,000 తీసుకున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానికి రిలేటెడ్గా కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వచ్చే కథనాలు వాటి మీద కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి దాంట్లో ఏదైనా సరైన ఆధారాలు లభించిన బాధితులు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దాన్ని మేము ఫర్దర్ కేసులు చేసేసి ఎంక్వైరీ చేసేసి ఈ ఇష్యూ క్లియర్ చేస్తాం.